మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ దినమంతా ప్రభు మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి కాపాడునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి దైవజనుడైన పౌలు రాసిన కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 11వ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను. మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరచి చూడండి. మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. దైవజనుడైన పౌలు ఈ కొరింథీ సంఘానికి ఒక పత్రిక రాస్తూ ఆ పత్రికలో ఒక శ్రేష్టమైన మాట సంఘస్థులతో చెప్తున్నారండి. సంఘమా, మీరు క్రీస్తు రక్తముతో కడగబడిన వారై, క్రీస్తు రక్తముతో పరిశుద్ధపరచబడిన వారై, క్రీస్తు కొరకు నడుము కట్టుకొని లోకాన్ని కాదని లోకము వద్దనుకొని నేను క్రీస్తుతో ఉండాలి అని నిర్ణయము తీసుకొని మీ పాపాల విషయమై, మీ హృదయంలో దాచబడిన పాపము విషయమై మీకు మీరే ఒక నిర్ణయము తీసుకొని మేము క్రీస్తు రక్తము చేత నీతిమంతులుగా మార్చబడాలి, క్రీస్తు రక్తము చేత మేము నీతిమంతులుగా తీర్చిదిద్దబడాలి అని ఒక నిర్ణయము చొప్పున క్రీస్తు రక్తముతో కడగబడి పరిశుద్ధుల సహవాసములో మీరు అంటుకట్టబడి పరిశుద్ధుడైన దేవుని ఎదుట మీరు నిలబడుటకు మిమ్మల్ని మీరే కడుగుకొన్నారు, మిమ్మల్ని మీరే పరిశుద్ధపరుచుకున్నారు, మిమ్మల్ని మీరే శుద్ధి చేసుకున్నారు. మీరు క్రీస్తు రక్తముతో కడగబడటమే కాకుండా మీరు ఆత్మ చేత కూడా సర్వ శరీరము కడగబడినదై అంతరంగము కూడా దేవుని ఆత్మ చేత కడగబడినట్లు, శరీరము పరిశుద్ధపరచబడినట్లు, అంతరంగము పరిశుద్ధపరచబడినట్లు మీరు క్రీస్తు రక్తముతో కడగబడి పరిశుద్ధాత్మ చేత కూడా మీరు కడగబడి మీరు ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి ఉన్నారు అని ఆ సంఘముతో దైవజనుడైన పౌలు చెప్పినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో చక్కగా రాయబడింది. దైవజనుడైన పౌలు అంటారు, మీరు నీతిమంతులుగా తీర్చబడ్డారు. మరి ఒక వ్యక్తి దేవుని రక్తముతోనూ పరిశుద్ధాత్మతోనూ ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడితే ఆ నీతిమంతునికి కలిగే ఆశీర్వాదం ఏంటి? పరిశుద్ధ గ్రంథంలో ఒక చిన్న మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఓ ప్రాంతంలో ఒక భక్తి కలిగినవాడు, ఎంతటి భక్తి కలిగినవాడు అంటే దేవుడు తప్ప మరొక ప్రపంచం తెలియనివాడండి. దేవుని మీద అంత భయము, అంత భక్తి కలిగినవాడు. అతని గూర్చి చరిత్ర చెప్తున్న మాట ఏంటంటే యథార్థవంతుడు, నీతిమంతుడు. అతని మనసులో ఏ కుతంత్రాలు కానివ్వండి, ఏ కుళ్ళు కానివ్వండి అతని హృదయంలో మనకు వెతికినా కనపడదు. ఎందుకంటే దేవుడే చెప్తున్నాడు అతడు నీతిమంతుడు అని, అతడు యథార్థవంతుడు అని, అతడు నా యందు భయము భక్తి కలిగిన వాడని సాక్షాత్తుగా దేవుడే చెప్తున్నాడు. మరి దేవుడు ఒక వ్యక్తిని గూర్చి అంతటి సాక్ష్యం ఇచ్చాడు అంటే, ఒక వ్యక్తిని గూర్చి దేవుడే చెప్పాడు అంటే ఇక అతనిలో ఏ లోపాన్ని మనం కనుగొనలేమండి, ఏ లోపాన్ని కనుగొనలేం. అంతటి భక్తి కలిగిన వాడు, అంతటి నీతిమంతుడు. ఆ నీతిమంతునికి ఒకరోజు కొన్ని అపాయాలు చుట్టుముట్టాయి. తన రక్తము పంచుకొని పుట్టిన వారు తనకు దూరం అయిపోయారు. తనకు కలిగిన ఆస్తి పాస్తులన్నీ దూరం అయిపోయాయి. ఎవరికి? నీతిమంతునికి. ఈ నీతిమంతునికి కన్నబిడ్డలు దూరం అయిపోయారు. తనకు కలిగిన సంపద తనకు దూరం అయిపోయింది. ఒక్క మాటలో చెప్పాలి అంటే నా అనుకున్న ఏ ఒక్కరూ తన ప్రక్క లేరండి. ఒంటరిగా నిలిచిపోయారు. కట్టుకున్న భార్య కూడా దూరంగా నిలిచిపోయింది. ఒంటరితనములో నిలబడి కన్నీరు కారుస్తున్నాడు. అయ్యా, ఏంటి ఆపద? ఈ ఆపదల మధ్య నుంచి నువ్వు నన్ను తప్పించవా అని దేవుని పాదాలు పట్టుకొని
దేవునిని దూషించట్లేదండి. నాకేం చేశావు, ఇంత నీతిగా బ్రతికాను కదా, ఇంత యథార్థంగా బ్రతికాను కదా, నేను ఎక్కడ అన్యాయము చేయలేదు కదా, నేను ఎవరిని మోసం చేయలేదు కదా, నేను నీతిగా బ్రతుకుతూ వచ్చాను కదా, మరి నాకే ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి, నాకే ఎందుకు కన్నబిడ్డలు కనుల ముందు కనబడకుండా కనుమరుగైపోయారు, యథార్థవంతంగా బ్రతకకుండా లోకంలో చాలామంది ఉన్నారు కదా, మరి వారికి ఎందుకు కలగలేదు, నాకే ఎందుకు కలిగాయి అని ఏ ఒక్కరోజు కూడండి ఈ నీతిమంతుడు నోరు తెరచి మాట్లాడినట్లుగా లేఖనం మనకు సెలవివ్వదండి. అతని నోట వచ్చే మాట, దేవుడు నాకు ఏది చేసినా మేలే చేస్తాడు. ఒకసారి ఆలోచించండి. అలాంటి పరిస్థితులలో మనముంటే, అలాంటి పరిస్థితి కాదులేండి, ఒక చిన్న సమస్య కలగగా నీవు అనుకున్న ఆశీర్వాదం నువ్వు చూడకపోతే, నీవు అనుకున్న ఉద్యోగం నీకు దక్కకపోతే, నీవు అనుకున్న చదువుల రంగంలో జయము కలగకపోతే, నీ కుటుంబంలో ఒక చిన్న సమస్య వచ్చి అలజడి చేస్తూ ఉంటే అది తొలగిపోలేదనుకోండి, ఎంత దేవుణ్ణి దూషిస్తావో, ఏమయ్యా నేను నీకు భారమైపోయానులే, నా పిల్లలను పట్టించుకోవట్లేదు, నేను ఎంత నీతిగా బ్రతికానో నీకు తెలియదా, ఎంత యథార్థంగా బ్రతికానో నీకు తెలియదా, ఆదివారం చర్చికి వస్తున్నాను, కానుకలేస్తున్నాను, దశంభాగం ఇస్తున్నాను, పరిచర్య చేస్తున్నాను, నా అంత యథార్థవంతుడు ఎవడున్నాడయ్యా అని మనం దేవునిని ప్రశ్నిస్తామండి. మరి ఇంత యథార్థంగా బ్రతుకుతున్న నాకే ఎందుకు నువ్వు చేయట్లేదు అని మనం దేవుని మీద సనుగుతాం. దేవుని సన్నిధిలో మనము సనగటం ప్రారంభిస్తాం. దేవుని మీద సనిగి దేవునికి దూరమైన వ్యక్తులు కూడా లేకపోలేదండి. ఎందుకని? దేవుడు ఏం మేలు చేశాడని, దేవుడు నాకు ఏ కార్యం చేశాడని అని దేవుని సన్నిధికి దూరమైపోయిన వ్యక్తులు కోకొల్లగా ఉన్నారండి. కానీ ఈ నీతిమంతుని గురించి రాయబడిన మాట ఏంటంటే, సమస్తము కోల్పోయినా, తన ఎదుట అన్ని పతనావస్థలోనికి వెళ్ళినా, నా అనుకున్న ఏ వ్యక్తి తన ఎదుట నిలబడి తనను ధైర్యపరచకపోయినప్పటికీ, దేవుని సన్నిధిలో ఒక విశ్వాసం కలిగిన వాడై, దేవుని సన్నిధిలో ఒక యథార్థత కలిగిన వాడై, తను యథార్థతను విడిచిపెట్టకుండా తన నీతిని కాపాడుకుంటూ నీతికి తగినట్టుగా ప్రవర్తిస్తూ, ఎప్పుడూ కష్టములో, నష్టములో, శ్రమలో, ఇబ్బందుల్లో అన్ని కోల్పోయినప్పుడు కూడా నీతిని విడవలేదండి. అతను నీతిని గట్టిగా పట్టుకున్నాడు, విశ్వాసమును విడవలేదు, విశ్వాసమును గట్టిగా పట్టుకున్నాడు, యథార్థతను విడవలేదు, యథార్థతను గట్టిగా పట్టుకున్నాడు. ఏదో ఒకరోజు నా ప్రభు నాకు మేలు చేయకుండా పోడు అనే ఒక ధైర్యంతో నిలిచిపోయాడండి. అతను గూర్చి లేఖనం అంటుంది, లేఖనంలో చక్కగా రాయబడిన మాట ఏంటో తెలుసండి. ఆ క్లిష్ట పరిస్థితులలో ఒక వ్యక్తి తన ఎదుటికి వచ్చి అతనితో అంటున్నాడు, బాబు నీతిమంతుడైన యేబు, ఓ నీతిమంతుడైన యేబు, ఇప్పటి వరకు ఇన్ని పరిస్థితులను ఎదుర్కొంటున్నావు కదా, ఏ ఒక్కరోజు కూడా నీవు దేవుణ్ణి దూషించలేదు కదా, నీతిమంతుడైన దేవుని దూషించకుండా దేవుడు నీకు ఇచ్చిన నీతిని నీవు కాపాడుకుంటూ దేవుని సన్నిధిలో యథార్థంగా నీవు బ్రతుకుతూ ఈ కష్టకాలంలో కూడా, ఈ క్లిష్ట పరిస్థితుల్లో కూడా నీవు దేవుణ్ణి విడిచిపెట్టకుండా దేవుని చేయిని పట్టుకున్నావు కదా, ఇదిగో నిశ్చయముగా ఆయన నీతిమంతులను తప్పక చూస్తాడు. ఎవరట ఆయన? నీతిమంతుని విడిచిపెట్టే దేవుడు కాదంటండి. క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన చూస్తాడు, కష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు చూస్తాడు. అంటే నీతిమంతుడిగా నీవు ఉన్నావు గనుక, ఈ పరిస్థితిలో నీతిని విడిచిపెట్టకుండా యథార్థంగా నువ్వు పట్టుకున్నావు గనుక, నీ నీతికి తగినట్లుగా ఆయన ప్రతిఫలం ఇవ్వబోతూ ఉన్నాడు. ఎందుకంటే నీవు నీతిమంతుడవు గనుక, నీతిమంతుడి స్థానములో నీవు నిలిచి ఉన్నావు గనుక, నీవు దేవుణ్ణి దూషించకుండా ఈ క్లిష్ట పరిస్థితులలో దేవుడిచ్చిన దాన్ని కాపాడుకుంటూ దేవుని వైపు చూస్తున్నావు గనుక తప్పక నీతిమంతులను ఆయన చూస్తాడు. నీతిమంతులను ఆయన చూచి ఏం చేస్తాడో తెలుసండి, నీతిమంతులకు ఒక ఆశీర్వాదాన్ని కలగ చేస్తాడు. ఎలాంటి ఆశీర్వాదమో తెలుసా? ఈ క్లిష్ట పరిస్థితులలో నుండి, ఈ కష్ట పరిస్థితులలో నుండి ఆయన లేవనెత్తి ఘనతలోనికి తీసుకొని వస్తాడు. ఆయన మరలా ఘనపరుస్తాడు. ఎవరిని? నీతిని కాపాడుకున్న వ్యక్తిని. ఎవరిని? నీతిని గట్టిగా పట్టుకున్న వ్యక్తిని. ఎవరినంటే వారిని కాదండి, ఎవరినంటే వారిని ఘనపరచుడు ఆయన,
ఎవరినంటే వారిని ఒక ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొని రాడు. ఎవరిని ఆయన గణపరుస్తారు అంటే, ఎవరిని ఆయన ఆశీర్వదిస్తాడంటే నీతిని కాపాడుకున్న వ్యక్తిని, క్రీస్తు రక్తంతో కడగబడి నీతిమంతుడిగా తీర్చబడి మరల లోకంలో కలిసిపోకుండా, లోక సంబంధమైన దానిలో మునిగి తేలకుండా, పాపయుక్తమైన చోట నిలబడకుండా తన్ను తాను కాపాడుకుంటూ, తన్ను తాను పరిశుద్ధపరుచుకుంటూ, పవిత్రతను కాపాడుకుంటూ, పరిశుద్ధమైన చోట నిలబడుతూ, కష్టములో, నష్టములో, బాధలో దేవుని వైపు చూస్తున్న వారిని ఆయన చూడక మానడు, తప్పక చూస్తాడండి. చూచి ఏం చేస్తాడో తెలుసా? పడి ఉన్న ఆ స్థితిలో నుండి, కోల్పోయిన ఆ స్థితిలో నుండి మరలా అతనికి ఏం దయచేస్తాడంటే పూర్వము కలిగిన వైభవం, ఆ పూర్వము కలిగిన ఘనత, ఆ పూర్వము కలిగిన ఆ స్థితిని, ఆ పూర్వము కలిగిన ఆ ఆశీర్వాదాన్ని ప్రభు మరలా దయచేస్తాడంటండి. అందుకే యోబు గ్రంథములో ఓ చక్కని శ్రేష్టమైన మాట రాయబడింది. ఇప్పుడు ఆ మాట చదువుతాను. మీ పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి మీరు చూడండి. యోబు గ్రంథం 36వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదువుతా ఉన్నాను. మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరచి చూడండి. నీతిమంతులను ఆయన చూడకపోడు, సింహాసనము మీద కూర్చుండు రాజులతో ఆయన వారి నిత్యము కూర్చుండబెట్టును, వారు గణపరచబడుదురు. ఈ యోబు గ్రంథంలో ఒక శ్రేష్టమైన మాట రాయబడింది. ఎవరిని గూర్చి రాయబడింది అంటే ఒక నీతిమంతుని గూర్చి. ఆ నీతిమంతుడు ఎవరు అంటే యోబును గూర్చి చెబుతారు, బాబు నీవు ఈ పరిస్థితుల్లో ఉన్నావని కలవరపడవలసిన అక్కరలేదు. ఎందుకంటే నీవు నీతిమంతుడవు, నీ హృదయములో ఏ చెడుతనము లేదు, చెడుతనమును విసర్జించిన వాడివి, దేవుని యందలి యథార్థంగా ప్రవర్తించుతూ నడిపించబడుతున్న వాడివి. అన్ని కోల్పోయినా యథార్థతను విడవలేదు నీవు. అన్ని కోల్పోయినా నీవు దేవుని మీద నీ మనసును తీసివేసుకోలేదు. ఏ రోజైనా ఆయన నన్ను చూస్తాడు, ఏ క్లిష్ట పరిస్థితుల్లోనైనా నన్ను చూడక ఆయన మానడు అని నీ యథార్థతను, నీ నీతిని నీవు కాపాడుకుంటూ దేవుని వైపు చూస్తున్నావు గనక ఆయన తప్పక నిన్ను చూస్తాడు. ఏబో ఈ పరిస్థితిలో ఉన్నావని అధైర్యపడవలసిన అక్కర్లేదు. ఎందుకంటే ఆయన నిన్ను చూడబోతున్నాడు. ఆయన నిన్ను చూచి ఏం చేయబోతున్నాడంటే మరలా నిన్ను ఘనతలోనికి తీసుకొని రాబోతూ ఉన్నాడు, నిన్ను ఘనపరచబోతూ ఉన్నారు అని తన ఎదుట ఒక వ్యక్తి నిలబడి అతనితో ధైర్యంతో కూడిన మాట చెప్తున్నాడు. నీకు మరలా పూర్వము కలిగిన వైభవం కలుగుతుంది, నీవు పూర్వపు స్థితుల్లోకి వెళ్ళగలుగుతావు. ఎందుకంటే నీ నీతిని బట్టి ఆయన నీకు ప్రతిఫలం ఇవ్వబోతూ ఉన్నాడు అని అతనితో చెప్పాడండి. నిజమే, యోబును గురించి మనం చదివితే ప్రారంభంలో అన్ని కోల్పోయినను, ప్రారంభంలో యోబుకు అన్ని దూరమైపోయినను, ఈ యోబు గ్రంథం ముగించేలోపు రెండంతల దీవెన అతడు చూచినట్లుగా, రెండంతల ఆశీర్వాదం అతడు అనుభవించినట్లుగా లేఖనములో గ్రంథస్థము చేయబడింది. ఎందుకని మరలా అంతటి ఘనతలోనికి రాగలిగాడు? ఎందుకని మరలా ఆ స్థితి యోబు చూడగలిగాడు అంటే లేఖనం ఉంటుంది, నీతిని కోల్పోకుండా నీతిని గట్టిగా పట్టుకున్నాడండి. నీతికి తగినట్లుగా అతడు నడిపించబడ్డాడు. ఏమీ తనకు దూరమైనా దేవునికి దూరం కాలేదండి. ఏమీ తనను విడిచిపెట్టిపోయినా దేవుని యోబు విడిచిపెట్టలేదండి. లోకం విడిచిపెట్టింది, లోకంలో ఉన్న వ్యక్తులు విడిచిపెట్టారు, కట్టుకున్న భార్య విడిచిపెట్టింది, స్నేహితులు విడిచిపెట్టారు, బంధువులు విడిచిపెట్టారు. కానీ మనుషులు ఎవరు యోబుని విడిచినా యోబు మాత్రం దేవుని గట్టిగా పట్టుకున్నాడండి. యోబు దేవుని గట్టిగా పట్టుకున్నందువలన ఇప్పుడు దేవుడు యోబును చూస్తున్నాడు. ఈ పరిస్థితులలో నీవు నన్ను విడవకుండా నన్ను గట్టిగా పట్టుకున్నావు గనక నిశ్చయముగా నేను నిన్ను గణపరుస్తాను అని యోబును గణపరిచాడండి. ఈ ఉదయకాల సమయంలో ఒక సేవకుడిగా నేను మీతో చెప్పాలి అనుకున్న మాట ఏంటంటే, మరి నీవు నీతిమంతుడిగా తీర్చబడ్డావు. ప్రారంభములో లోకములో నుండి దేవుడు నిన్ను రక్షించాడు, లోక సంబంధమైన పాపములో నుంచి నిన్ను కడిగాడు, పవిత్రపరిచాడు, పరిశుద్ధమైన సహవాసములో నిన్ను అంటు కట్టేటట్లుగా చేశాడు. ఈ పరిశుద్ధమైన సహవాసములో నీవు స్థిరపరచబడినట్లుగాను దేవుని ఆత్మ చేత కూడా నీ అంతరంగమును కడిగాడు, పరిశుద్ధపరిచాడు, నిన్ను నీతిమంతునిగా తీర్చాడు. మరి తీర్చబడిన నీవు నీతి మంతుని స్థానములో నుండి తొలగిపోతున్నావా?
కష్టం వచ్చినప్పుడు దేవునికి దూరం అవుతున్నావా? కష్టం వచ్చినప్పుడు దేవునికి సమీపంగా ఉన్నావా? నీ కష్టములో నీ నీతిని విడిచిపెట్టి లోకం వైపు చూస్తున్నావా? నీ కష్టములో నీతిని గట్టిగా పట్టుకొని దేవుని వైపు చూస్తున్నావా? నీ ఇబ్బందులలో నీవు దేవుణ్ణి విడిచిపెట్టి లోకాన్ని ఆశ్రయిస్తున్నావా? నీ ఇబ్బందుల్లో లోకము కాదనుకొని దేవుడు నాతో కూడా ఉన్నాడు అని దేవుని వైపు నువ్వు చూడగలుగుతున్నావా? ఒకసారి ఆలోచించండి. ఈరోజు వరకు ఎందుకు నీకు ఘనత లేదు? నీవు పడి ఉన్న చోట ఎందుకు పడిపోయావు? నీవు పడి ఉన్న చోట ఎందుకు పడిపోయి కన్నీరు కారుస్తున్నావంటే దేవుడు నీకిచ్చిన ఆ నీతిని నీవు గట్టిగా పట్టుకోలేదండి. నీవు నీతిమంతునిగా తీర్చబడిన ఆ నీతి మంతుని స్వభావాలు నీవు కలిగి బ్రతకట్లేదండి. అందుకే ఈనాటి వరకు అన్నీ కోల్పోతూ వచ్చావు. అందుకే ఈనాటి వరకు అన్ని నీకు దూరం అయిపోతూ వచ్చాయి. ఘనత కలగవలసిన నీకు ఘనహీనత కలుగుతుంది. ఆశీర్వాదం చూడవలసిన నీవు శాపాన్ని చూస్తున్నావు. దీవెనకు నాంది పలకవలసిన నీవు దరిద్రత నీ కుటుంబంలో విలయతాండమాడుతుంది. సమాధానకరంగా సంతోషకరంగా సాగి వెళ్ళవలసిన నీ కుటుంబాలు దుఃఖముతో వెళ్ళబుచ్చుకుంటున్నావు. కారణం ఏంటి అంటే దేవుడిచ్చిన ఆ నీతిని నీవు తప్పావు. దేవుడు నిన్ను కడిగిన ఆ పరిశుద్ధమైన బ్రతుకును విడిచావు. అందుకే ఈనాటి వరకు వేదన పడుతున్నావు. ఈ మాటలు వింటున్న నీవు ఒక్కసారి ఆలోచించి, నీకు మరలా పూర్వము కలిగిన ఆ వైభవం నీకు కలగాలి అంటే, ఆ పూర్వపు స్థితిలో నువ్వు నిలబడాలి అంటే ఈరోజు మరలా నీ మనసు వికసించబడినదై, నీ మనోనేత్రాలు తెరవబడినదై ఈరోజు ప్రభు పాదాలు పట్టుకొని మరలా నీ అంతరంగమును నీవు కడుగుకోగలిగితే, నీ అంతరంగమును పరిశుద్ధపరుచుకోగలిగితే, నీవు విడిచిపెట్టిన ఆ నీతిని నువ్వు మరలా గట్టిగా పట్టుకోగలిగితే, నా ప్రభు నీతో చెప్పకనే చెబుతూ ఉన్నాడు, నిశ్చయముగా నీవు నీతిమంతుడిగా ఉండగలిగితే, నీతిని గట్టిగా పట్టుకోగలిగితే నేను తప్పక నిన్ను చూడబోతున్నాను. చూచిన నేను నిన్నేం చేయబోతున్నానంటే ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొని వచ్చి నేను నిన్ను ఘనపరచబోతున్నాను. లేఖనములో మనం చదివితేనండి, యవనస్తులు ఉన్నారండి. దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు యవనస్తులు అన్యుల దేశానికి వచ్చారు. అన్యుల దేశంలో నిలబడ్డారు. అన్యుల దేశంలో నిలబడినప్పటికీ వారు పరిశుద్ధతను విడిచిపెట్టలేదండి. వారు పరిశుద్ధతను విడిచిపెట్టకుండా ఆ పరిశుద్ధతను కాపాడుకుంటూ వచ్చారు. దేవుడు మమ్మల్ని ఏ విధంగా అయితే నీతిమంతునిగా దేవుడు తెరిచాడో మేము ఆ నీతిమంతుని స్థానం నుంచి మేము తొలగిపోము. ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా, ఎంత ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఇక్కట్లు వచ్చినా ఆ స్థానం నుంచి మేము తొలగం. మా ప్రాణము మీద కత్తి పెట్టినప్పటికీ కూడా, మా ప్రాణము తీసినప్పటికీ కూడా మేము మా నీతిని విడవము. మా నీతిని మేము గట్టిగా పట్టుకుంటాము. దేవుడు మమ్మల్ని ప్రత్యేకించాడు, దేవుడు మమ్మల్ని ప్రత్యేకపరిచాడు కనుక మేము మా నీతిని విడిచిపెట్టకుండా గట్టిగా పట్టుకుంటామని నీతిని కాపాడుకుంటూ వచ్చారండి. పరిశుద్ధతను కాపాడుకుంటూ వచ్చారు. ఎక్కడ వారిని అపవిత్రపరుచుకోలేదండి. ఏ విషయంలో వారు అపవిత్రులు కాకుండా నీతిని కాపాడుకుంటూ వెళ్ళారు. అందుకే లేఖనం అంటుంది, వారి నీతిని దేవుడు చూచాడు. వారి నీతిని చూచి సింహపు బోనులోంచి తప్పించాడు. వారి నీతిని చూచి అగ్ని గుండములోంచి వారిని తప్పించాడండి. వారి నీతిని చూచి అపాయపు అంచుల మధ్యలోంచి వారికి విడుదల కలగచేశాడు. ఎందుకని వారిని కాపాడాడు అంటే వారు ఎక్కడ నీతిని అమ్ముకోలేదండి. ఎక్కడ దుర్నీతులు అడుగు పెట్టలేదండి. ఎక్కడ నీతిని అమ్ముకోకుండా వారు దేవుని కొరకు వైరాగ్యము కలిగి, మేము మా దేవుని మీద మాత్రమే నమ్మకం పెడతాం, మా దేవుని మాత్రమే గట్టిగా పట్టుకుంటాం అని వారు నీతికి తగినట్లుగా వారు ప్రవర్తించారండి. అందుకే ఆ బబులోను దేశములోనే దానియేలు ప్రధానమంత్రి అయ్యాడండి. అంతటి ఘనత ఎందుకు కలిగింది? ఆ ఘనతలో ఎందుకు నిలబడ్డాడు అంటే దానియేలు ఎవరు? ఒక నీతిమంతుడు. ఆ నీతిని చూచిన ఆయన దానియేలును హెచ్చించాడు, ఘనపరిచాడు, ఘనమైన స్థితిలో నిలబెట్టాడు. యవనస్తులు ఆ దేశంలో ఒక ఉన్నతమైన పదవులు దక్కేటట్లుగా దేవుడు చేశాడండి. ఎందుకని? వారు నీతిని కాపాడుకుంటూ వచ్చారండి. ఎక్కడ నీతి తప్పిన మార్గాలలో వారు నడిచినట్లుగా మనకు లేఖనం చెప్పదండి. వారు ఎక్కడ నీతి తప్పి బ్రతికినట్లుగా మనకు చరిత్ర చెప్పదండి. అందుకే
వారు ఆ స్థితిలో నిలబడ్డారు. ఆ స్థితిలో దేవుడు హెచ్చించాడు. ఓ సేవకుడిగా ఈ ఉదయకాల సమయంలో నేను కూడా మీకు చెప్పాలి అనుకున్న మాట ఏంటంటే, ఎక్కడో ఏదో స్థితిలో ఉన్న నీవు ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఆశపడుతున్నావు. ఆశ బాగానే ఉందండి, మరి ఆశకు తగినట్లుగా ప్రవర్తిస్తున్నావా? దేవుడు నీకు ఇచ్చిన నీతిని కాపాడుకుంటూ నీతి కలిగిన మార్గంలో వెళ్ళగలుగుతున్నావా అంటే లేదు. అందుకని ఈ ఉదయకాల సమయంలో ఓ మంచి నిర్ణయం తీసుకొని ప్రభు పాదాలు పట్టుకొని ప్రభువుని అడగండి, ప్రభువా నేను నీతి తప్పిక బ్రతకనయ్యా, నీవు నాకు ఇచ్చిన ఈ మార్గములో నేను నడిపించబడుతాను. నీ రక్తంతో కడగబడిన నేను, నీ రక్తంతో పవిత్రపరచబడిన నేను, నీ రక్తంతో నీతిమంతునిగా మార్చబడిన నేను, నీ ఆత్మ చేత నీతిమంతునిగా తీర్చబడిన నేను ఇక మీదట అపవిత్రతకు చోటివ్వకుండా నీతి కలిగిన మార్గములో నేను వెళుతాను, నన్ను గణపరచవా అని ప్రభువుని అడగగలిగితేనండి, ఈ ఉదయకాల సమయంలో నీ నీతిని ఆయన చూడబోతూ ఉన్నాడు. ఆయన నీ నీతిని చూచి ఆయన తప్పక నిన్ను గణపరచబోతూ ఉన్నాడు. ఆయన తప్పక నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ఈ దినము నుండి నీవు నీతిమంతుడిగా మరలా మారితే, నీకు నీవు పశ్చాత్తాపపడి మరలా ప్రభు పాదాలు పట్టుకొని నీవు కనికరపడి మరలా అయ్యా ఇక మీదట నేను పాపపు జోలికి వెళ్ళను, పాపములో అడుగు వేయను, మరలా నన్ను పవిత్రపరుచుకుంటున్నాను అని నీ మనసాక్షి ఇక మీదట నేరారోపణ చేయకుండా నీ మనసు దేవుని మీద నిలబడినట్లుగాను, నీ మనసు నీతి తప్పకుండా నీతియుక్తముగా ప్రవర్తించున్నట్లుగా నీతిమంతుడిగా నీవు మార్చబడి ముందుకు సాగి వెళ్ళగలిగితే నిశ్చయముగా ఇది మొదలుకొని నా ప్రభు అన్ని విషయాలు మిమ్మల్ని గణపరచబోతూ ఉన్నాడు, అన్ని విషయాలు మిమ్మల్ని హెచ్చించబోతూ ఉన్నాడు, అన్ని విషయాలు మీకు మేలు చేయబోతూ ఉన్నాడు, అన్ని విషయాల్లో మీరు ఆశీర్వాదకరంగా నిలబడినట్లుగా మీ కొరకు నా దేవుడు ద్వారము తెరవబోతూ ఉన్నాడు. అందుకే యోబు గ్రంథకర్త తన గ్రంథంలో ఒక శ్రేష్టమైన మాట రాస్తున్నాడండి. యోబు ఎదుట ఒక వ్యక్తి నిలబడి యోబుతో అంటున్నాడు, అయ్యా ఆయన నీతిమంతులను చూస్తాడు ఖచ్చితంగా. ఓ సేవకుడిగా చెప్తున్నానండి, యోబును చూచాడు, గణపరిచాడు కదా. దానియేలును, షడ్రక్, మెషక్, అబేద్నెగోలను చూచాడు, గణపరిచాడు కదా. మరి వారిని గణపరిచిన దేవుడు నిన్నెందుకు గణపరచడు? వారిని ఘనతలో నిలబెట్టిన దేవుడు నిన్నెందుకు ఘనతలో నిలబెట్టడు? వారిని క్షేమకరమైన చోటికి తీసుకుని వెళ్ళిన దేవుడు నిన్నెందుకు క్షేమకరమైన చోటికి తీసుకుని వెళ్ళడు? తప్పక ఈ దినం నీ మనసును మార్చుకొని నీవు నీతిని పట్టుకోగలిగితే, నీతిమంతుడిగా మరలా నీవు తీర్చబడగలిగితే, నిన్ను నీవు పరిశుద్ధపరుచుకోగలిగితే తప్పక ఈ దినము నుండి నా ప్రభు నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు, నేను ఘనపరచబోతున్నాడు, నీకు ఘనత కలగబోతుంది, నీ ఘనహీనత కొట్టివేయబడుతుంది. నీవు, నీ కుటుంబం, నీవు, నీ పిల్లలు, నీకు కలిగిన సమస్తము ఆనందకరంగా ఈ దినమంతే కాదు, ప్రభు వచ్చేంత వరకు మీరు సాగి వెళ్ళుదురుగాక. ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. మేము నీతిమంతులుగా తీర్చబడితే కలిగే ఒక దీవెన ఏంటో మీరు తెల్లగా తెలియపరిచారు. మేము నీతిమంతులుగా తీర్చబడితే మీరు మమ్మల్ని చూచి మమ్మల్ని గణపరుస్తారని మీ లేఖనాలు సెలవిచ్చాయి. నిజమే, ఎందరైతే నీతిమంతులుగా మారాలని కోరుకున్నారో వారందరినీ ఈ దినం మీరు చూడబోతున్నదికై మీకు స్తోత్రమయ్యా. చూచిన ప్రతి కుటుంబాన్ని, చూచిన ప్రతి వ్యక్తిని మీరు తప్పక గణపరచబోతున్నదికై, గణపరచినందుకై మీకు స్తోత్రము నాయన. ఎందరైతే నీతిమంతులుగా మారాలని కోరుకున్నారో ప్రతి వారిని మీ రక్తము చేత, మీ ఆత్మ చేత నీతిమంతునిగా తీర్చి ప్రతి కుటుంబానికి ఒక ఘనతను మీరు కలగచేయమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ఈ దినమంతా నా ప్రభు మీకు తోడై ఉండి అన్ని విషయాలలో మిమ్మల్ని గణపరిచి ఆశీర్వదించును గాక.